జనసేన మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారంగా వెల్లడించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కేబినెట్లో డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక వంటి కీలక శాఖలు దక్కాయి. అయితే పవన్ కళ్యాణ్ అధికారంగా వీటి బాధ్యతలు ఎప్పుడు స్వీకరిస్తారో జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీన బుధవారం నాడు పదవి బాధ్యతను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన సంగతి విదితమే. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణులు ఆశాతిరేకాలు వ్యక్తమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీనికి ముఖ్య కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చి మంచి పదవి చేపట్టారు. ఆయనకి మంచి పని చేశారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో చాలామందికి ఆయన పరిచయం. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఆయన మంచి చేయాలని చూస్తూ ఉన్నారు. మంత్రి పదవి ద్వారా ఆయనకి మంచి చేస్తారు. ఇండియాలో నిన్ను మించిన లీడర్ లేడు, నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చుంటే బాగుండు పవన్ కళ్యాణ్ అంటున్నారట సోనియా గాంధీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.